నాకసలు స్క్రీన్ టైమ్ ఎక్కువున్నా కూడా నైట్ లేట్‌గా పడుకున్నా అంటే నైట్ లేట్‌గా పడుకున్నా అంటే ఆబ్వియస్‌లీ మొబైల్ చూస్తూనే ఉంటాం కదా! ఈ ఒక్క ఐ మాత్రం చాలా ప్రాబ్లమ్ అండి. అసలు ఎంత ఇరిటేషన్ అని కాదు కానీ విపరీతంగా పెయినొస్తది కార్నర్‌లో. దీనికోసం నేను ఎన్ని సార్లు అసలే రివ్యూస్ అయిపోయినా కూడా రివ్యూస్‌కెళ్ళినా కూడా ఏం లేదండి, ఏం లేదని అంటున్నారు. ఇంకా తెలీదు అసలు ఏంటనేది కూడా. కాకపోతే ఎర్లీగా పడుకున్నప్పుడు మాత్రం నాకు ఈ ప్రాబ్లమ్ అసలు రాదు. ఫైనల్లీ జ్యూస్ రెడీ అయిపోయింది. యెస్. బీసీ జ్యూస్ మిస్ అయింది. పెడితే అన్నీ ఒకటే రోజు పెట్టేస్తాను షార్ట్స్, అట్లా అయిపోయింది నా పరిస్థితి. ఫైనల్లీ ఇట్లా రీస్టార్ట్ అయితే చేస్తున్నాను. సో ఖచ్చితంగా హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్. నెగ్లెక్ట్ మాత్రం అస్సలు చేయొద్దు. అండ్ నా మార్నింగ్ డైలీ బ్రేక్ఫాస్ట్ అడుగుతున్నారు కదా, మీరు బ్రేక్ఫాస్ట్ చేయరా అనేసి. చాలా తక్కువ, మోస్ట్లీ ఎక్కువ లిక్విడ్స్ తీసుకుంటాను నేను మార్నింగ్ టైంలో. ఇంట్లో అందరం అంతే ఒక్కదాన్ని అయితే అందరికి ఫాలో చేపిస్తాను అంతే. శ్రీకి మాత్రం ఏదైనా స్నాక్స్ బాక్స్లో పెట్టేస్తాను, ఫ్రూట్స్ కానీ ఇంకేదన్నా అట్లా ప్యాన్ కేక్స్ కానీ అలా. సో నేనైతే ఎక్కువ నైట్ చియా సీడ్స్ సోక్ చేస్తాను కొంచెం వాటర్లో. మార్నింగ్ అదే గ్లాస్లో వామ్ వాటర్ మిక్స్ చేసేసుకొని తాగేస్తాను. దెన్ నెక్స్ట్ రాగి జావా, మీ అందరికీ తెలుసు, ఎన్నో సంవత్సరాల నుంచి తాగేస్తున్నాం అనేది రాగి జావా. అండ్ ఈరోజు ఇది అంటే దీనికి కొంచెం గ్యాప్ ఇస్తానులేండి, ఎందుకంటే రాగి జావా చాలా లేట్గా డైజెస్ట్ అవుతుంది. అండ్ ఇదేమో కాస్త ఫాస్ట్గా బాడీలోకి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏదో చెప్దాం అనుకున్నాను, చియా సీడ్స్. చియా సీడ్స్లో ఏంటంటే అంటే ఏదో సన్నగా అయిపోవడానికి అని కాదు, కానీ నేను ఫాస్ట్గా డిహైడ్రేట్ అయిపోతాను. అంటే కొన్ని బాడీస్ ఉంటాయి ఫాస్ట్గా డిహైడ్రేట్ అయిపోతాం అనమాట, ఏ సీజన్లోనైనా సరే. సో చియా సీడ్స్ ఏంటంటే వాటర్ కంటెంట్ని అది ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. సోక్ చేసుకోవాలి మార్నింగ్, అట్లా మిక్స్ చేసుకొని తాగడం కంటే ఓవర్ నైట్ సోక్ చేసిన చియా సీడ్స్ వాటర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట బాడీలోకి. సో హైడ్రేటెడ్గా పెడుతుంది అనమాట బాడీని. అండ్ దట్టు హార్ట్కి కానీ బ్లడ్ సర్క్యులేషన్స్కి కానీ బాగా హెల్ప్ చేస్తుంది అనేసి చియా సీడ్స్ నేను యూజ్ చేస్తాను. ఫైనల్లీ నా లిక్విడ్స్ ఇదే. సో ఇవి రెండు తాగిన తర్వాత గ్యాప్ ఇచ్చి దాని తర్వాత కాసేపు అయ్యాక ఆల్మోస్ట్, అందుకే నా టీ టైము 10 అవుతుంది, ఇందుకే లేట్ అవుతుంది అదన్నమాట. సో ఆల్రెడీ 2 minutes అయిపోయింది షార్ట్. ఇప్పటివరకు చూస్తే మాత్రం థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఖచ్చితంగా కమెంట్ చేయండి మీ బ్రేక్ఫాస్ట్ ఏంటి అనేది. ఫాస్ట్గా మాట్లాడేసరికి తడబడుతున్నా, సారీ ఏమనుకోకండి. బాయ్. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి.